ఉమ్. అందరికీ నమస్కారం. ఇది వీడియో చూసే వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యన డీ డీలిమిటేషన్ పెంచడం కోసం కొన్ని నియోజకవర్గాలు పెద్ద గోల పెట్టినాయి. పేపర్లు అందరూ అతిగా ఒకేసారి మార్పి రాసుకున్నారు. ఈ నియోజక ఓసీలు అయితే నేను ఇష్టం వచ్చినట్టు పేపర్లంతా కూడా రాజకీయ వ్యవస్థే దిగజారింది. పార్టీలు అంటే పేపర్లు కూడా, ఛానల్స్ కూడా ఆ విధంగా తయారైంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా తిరిగి ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమి రాసినా ఓసీ మంత్రులు రాస్తున్నారు. మరి బీసీలకి, ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు వార్తలు ఎక్కడా కనపట్లేదు. అంటే మీడియా కూడా చిన్న కులాల మీద పక్షపాతమే చూపిస్తున్నారు టోటల్ కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా, పక్క రాష్ట్రంలో కూడా అదే అవుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు వేల కోట్లు అప్పులు చేయడం మొదలుపెట్టినాయి. ప్రభుత్వ వ్యవస్థ దిగజారిపోయింది. రెండోది ఇప్పుడు ఏంటంటే, అసలు పాయింట్ మాట్లాడలే ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ వ్యభిచారం టైపులో తయారైంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కువ ఆదాయం పోతుంది, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం కేంద్రానికి పోతుంది. కానీ జనాభా ప్రాతిపదికన పెంచాలకి ఏమవుతుందంటే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ పోతున్నాయి. గత 12 సంవత్సరాల్లో ఉత్తరాది గుజరాత్కి, బీహార్కి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. రాజకీయ వ్యవస్థ కూడా అట్నే అయింది. ఎన్నికల కమిషన్ కూడా సరిపేరుతోనే అన్నిసార్లు ఓట్లు తగ్గించడం నేర్చింది. దాని ఎన్నికల కమిషన్ కూడా దాని దిగజాడి కింద ఉంది. అసలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ తీసేసి బ్యాలెట్ పెట్టాలి. ఎలక్ట్రానిక్ సైబర్ నేరగాళ్ళు విపరీతంగా పెరిగి యాక్ట్ చేస్తుంటే బ్యాలెట్ ఎలక్ట్రానిక్ మిషన్ యాక్ట్ చేయడం అని ఛాన్స్ జరిగే కదా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయి. ఎన్ని పార్టీలు ఎన్ని విమర్శించినా కానీ పోస్టల్ మామూలు బ్యాలెట్ సిస్టమ్ పెట్టాలి. రాజకీయంగా ఏ పార్టీలు పెట్టినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం మీద టోటల్గా ఇప్పుడు బెంగాల్లో అస్తవ్యస్తం చేసి మొదలుపెట్టింది కేంద్రం ప్రభుత్వాలను పట్టుకోవటానికి. తమిళనాడు ఏంటంటే, తమిళనాడు కూడా మిగతా ఏంటంటే, భారతదేశం ముస్లిం చాలా బయట నుంచి వచ్చి పరిపాలించారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. తమిళనాడు ముందు మేల్కొని అక్కడ రామానుజాలు పుట్టింది ఆడే, కంచిపేట అలానే ఉన్నాయి. వాళ్ళే చేసి పెరియార్ వచ్చి ఇది కాదు, మనం అసలు పని చేసుకుంటేనే డెవలప్ అవుతాం, కేవలం దైవభక్తే కాదు అనేది వాళ్ళు తీసుకొచ్చి ముందు ఎప్పుడో తీసుకొచ్చారు. అందుకే పెద్ద సైంటిస్టులు అందరూ ముందు మెడ్రాస్ నుంచే పెరిగారు. ఇప్పుడు ఈ ఉత్తరాది దక్షిణాది తారతమ్యం కూడా పెరుగుతుంది. ఉత్తరాది ప్రాబల్యం పెంచుతుంది ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. టోటల్గా వచ్చే ఫండ్స్ అన్ని జనాభా బతికితే ఉత్తరాదికి వస్తున్నాయి, దక్షిణాది రావట్లేదు. హైదరాబాద్ నుంచి బోర్డంత ఆదాయం జీఎస్టీ పేరుతోనే పోతుంది. కానీ నిధులు తెలంగాణకి శూన్యం. మొన్న లోక్సభలో గోల్లో కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ తరఫున ఉన్నారు, 8 మంది బీజేపీ తరఫున ఎవరికి మాట్లాడలేదు. ఖమ్మం జిల్లాను అస్తవ్యస్తం చేస్తే 7 మండలాలు తీసిపోయి కలిపిన దాని గురించి చర్చ లేదు. 5 గ్రామాలు ఇటుపక్క ఉన్న గ్రామాల పంచాయతీల గురించి మాట్లాడరు లోక్సభలో కానీ ఎక్కడ కానీ. అంటే ఒంటెద్దు పొగడికే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పేపర్ని అడ్డం పెట్టుకొని, వార్తాపత్రికలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వాళ్ళకి అనుకూలంగానే రాయటం నేర్చారు తప్ప కింద జనాన్ని పట్టించుకోవట్లేదు. పబ్లిక్ ఇష్యూని ఎవడు కూడా పేపర్ రూపాయలు పట్టించుకోవట్లేదు ఇవాళ కూడా. రెండవ విషయం ఏంటంటే, ఎక్రేషన్ కార్డులు ఎత్తాం, అవి ఎత్తాం, ఇవి ఎత్తాం అని పేపర్ అన్నీ కూడా ప్రభుత్వానికే వంత కొట్టే తీరునే తయారైపోయినాయి. అస్తవ్యస్తంగా తయారైంది పరిపాలన. దాదాపు ఇప్పుడు మంత్రులు జీతాలు కట్టే అనేది కేవలం ₹1 అవుతుంది. ఎమ్మెల్యేలు జీతం అధికార పార్టీ ఇది. అంటే వేల కోట్ల దుర్వినియోగం చేసుకుంటూ 50% మీరు జీతాలు కట్టే అనేది అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు అబ్జర్వర్లను పెడుతున్నారు, సలహాదారులని. రూపాయలు రిటైర్మెంట్ వాళ్ళందరినీ సలహాదారులు పెడుతున్నారు. ఇప్పటికే 14 మంది సలహాదారులు పెట్టారు. వాళ్ళందరూ క్యాబినెట్ హోదా. అంటే ప్రభుత్వ ఖర్చుని ఇష్టం వచ్చిన దుబారా చేస్తున్నారు తప్ప పరిపాలన జనానికి అందుబాటులో వచ్చేట కానీ ప్రజా సమస్యల మీద తీసుకురావడం కానీ చేయలే. అప్పులు కుప్పలు తప్పులా చేస్తున్నారు. ఎవరి స్వార్థం కోసం అసలు రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు దిగజారినాయి. అసలు ఏది కూడా చర్చ ఎక్కడ జరగట్లేదు కూడా. ముందు ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎవళ్ళైతే పత్రికలు ఉన్నాయో ఆ పత్రికలు కూడా విస్మరించినాయి అసలు దాదాపుగా. వాళ్ళు కూడా కుల వ్యవస్థను ప్రోత్సహించి చిన్న మంత్రుల్ని, చిన్న కులాల మంత్రుల్ని అసలు వాళ్ళ వార్తలే రాయటం మొదలుపెట్టారు. ఇది అని కూడా. దీని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్డెత్తు పరిపాలన లాగుంది, గుడ్డెత్తు జైల్లో పెట్టే పరిపాలన లాగుంది. ఈ పార్టీలు కొత్త అన్నిటి కూడా తయారైనాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట కొన్ని చేపలు పట్టినట్లు అన్ని చేపల పెందర పరికలు ఉంటాయి, పక్క పరికలు ఏరుకున్నట్టు. ఆ మడుగులు అట్నే పార్టీలు కూడా ఆ పక్కల కోసమే ఉరుకులు పెడుతున్నాయి తప్ప ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ పడుతున్నాయి. పెద్ద పార్టీలన్నీ ఈ కాంట్రాక్టులు ప్రోత్సహించుకుంటూ కాంట్రాక్టుల కోసం డబ్బులు వాళ్ళకు ఆ పార్టీలు బాగు చేయడానికి వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళనే పార్టీల తరఫున అన్ని పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి టోటల్ కూడా. ఇది కూడా ఆలోచించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఇట్లు.